హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మ్యాథ్స్ 15 డేస్ షెడ్యూల్, అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మంచి షెడ్యూల్ ఫ్రెండ్స్. మరి షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరు మ్యాథ్స్లో మంచి స్కోర్ అయితే సాధించగలరు. మరి షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానలే డిఎస్సికి సంబంధించి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మరి ఎవరైనా మన మ్యాథ్స్కి సంబంధించినటువంటి పేమెంట్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఎస్జిటి బేస్ చేసుకొని కేవలం 200 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఏపీ ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు, అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్, కంప్లీట్ న్యూ సిలబస్ బేస్డ్, క్లాస్ వైజ్గా మీకు లెసన్స్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ అనేది 100% అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి 200 రూపీస్ ఎవరైనా పే చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 8341949272. ఈ రోజు నుంచే షెడ్యూల్ స్టార్ట్ చేశాము. మార్చి 31 ఈ రోజు నుంచే షెడ్యూల్ స్టార్ట్ చేశాము. బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఫ్రెండ్స్, అంటే ఎగ్జామ్స్ లాస్ట్ డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. మరి 200 రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి 9177820306. ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి 9177820306. చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది. ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి 8341949272 నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ 3rd క్లాస్ షెడ్యూల్ ఈరోజు మార్నింగే ఇచ్చేసాము. ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ 3rd క్లాస్ బేసిక్సే కాబట్టి మీకు 3rd క్లాస్ వరకు మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ సెండ్ చేస్తా. మీకు రేపటి నుంచి యాజ్ యూజువల్గా షెడ్యూల్ అనేది ఫాలో కావచ్చు. ఒక్కసారి మనం షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే 31 మార్చ్ అనగా ఈరోజు 3rd క్లాస్ మ్యాథ్స్, అంటే 3rd క్లాస్కు సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఈరోజు మార్నింగే షెడ్యూల్ అయితే ఇచ్చేసాము. మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ సెండ్ చేస్తా. నెక్స్ట్ రేపు అనగా April 1 4th క్లాస్ ఇచ్చాము. ఎందుకంటే 3rd 4th బేసిక్స్ కాబట్టి మీకు క్లాస్ వైజ్గా మొత్తం ఇచ్చేసాము. నెక్స్ట్ 2nd వచ్చేసరికి 5th క్లాస్ సెమ్ 1 ఇచ్చాము. మొత్తం సెమ్ 1 సెమ్ 2లో మీకు April 2 వచ్చేసరికి సెమ్ 1 ఇచ్చాము. April 3 వచ్చేసరికి సెమ్ 2 ఇచ్చాము. అంటే సెమ్ 1లో ఉండేటువంటి లెసన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్, ఎగ్జామ్స్ మొత్తం మీకు గ్రూప్లో సెండ్ చేస్తాం. మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము. మేము ఇచ్చే ఐడి నెంబర్ ద్వారా మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. క్లాసెస్ కూడా మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు. సో అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము. నెక్స్ట్ 6th క్లాస్ కూడా సెమ్ 1 సెమ్ 2 4th 5th ఇచ్చాము. నెక్స్ట్ 7th క్లాస్ అంటే కొంచెం డెప్త్గా ఉంటుంది కాబట్టి మొత్తం ఉండేటువంటి లెసన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి, ఇప్పుడు 8th క్లాస్ ఉంది, మొత్తం 16 లెసన్స్ ఉన్నాయి. అంటే పార్ట్ 1లో 5 లెసన్స్, పార్ట్ 2లో 5 లెసన్స్, పార్ట్ 3లో 6 లెసన్స్. అంటే మీకు ప్రిపరేషన్కి ఈజీగా ఉండడం కోసము పార్ట్స్గా డివైడ్ చేశాము. మరి ఆ పార్ట్స్, ఆ లెసన్కి సంబంధించి క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ 8th క్లాస్ కూడా అంతే, మీకు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3గా డివైడ్ చేశాము. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి 8th క్లాస్ వరకే సరిపోతుందా, 9th 10th చదవాల్సిందేనా అంటే ఫ్రెండ్స్, మరి సిలబస్ షీట్లో, అంటే అఫీషియల్గా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ షీట్ ఉంది కదా, ఆ సిలబస్ షీట్లో ఆ టాపిక్ అనేది 9th క్లాస్లో ఉంటేనే ఆ టాపిక్ చదువుకోండి, మొత్తం చదవాల్సిన అవసరం అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కారణాంకాలు, ఫ్యాక్టరైజేషన్ ఉంది, 8th క్లాస్లో ఉంది, అది 9th క్లాస్లో కూడా ఫ్యాక్టరైజేషన్ ఉంది అనుకోండి, 9th కూడా చదువుకోండి. మెన్సురేషన్ ఉంది, సో మెన్సురేషన్ 8th క్లాస్లో ఉంది, దానికి కంటిన్యూషన్ ఇన్ కేస్ 9thలో ఉందనుకోండి, మెన్సురేషన్ చదువుకోండి. అంటే ఇచ్చినటువంటి సిలబస్లో ఆ టాపిక్ అనేది 9th 10thలో ఉంటేనే చదువుకోండి. లేని టాపిక్స్, కొత్త టాపిక్స్ జోలికి ఎస్జిటి ఆస్పిరెంట్స్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో 9th 10th పరంగా ఏదైనా సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఉంటే మాత్రము 14th 15th కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి అయితే బెస్ట్ ప్రిపరేషన్. మీరు ఓన్గా ప్రిపేర్ కావడం కష్టం అనుకుంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా మనము క్లాసెస్ ఇస్తాము, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఇస్తాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశము, వినియోగించుకోగలరు. మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272. మరి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే మాత్రము 9177820306 ఈ నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేసుకోవద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా.